అనంతగిరి వస్తే అనంతగిరి అనంతగిరి హిల్సా అనంతగిరి కోసం కావాలని చేసినట్టు వీడియో కోసం కావాలని చేశారు అనుకుంటారు ఎవరు చూస్తే వేరే ఉంటుంది అటేనా. డిస్క్లైమర్, ఈ వీడియో ఫిబ్రవరి 17కే రావాలి, బట్ అన్ఫార్చునేట్లీ బొక్క ఎడిట్ చేయడానికి బద్ధకం వల్ల చేయలేదు. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. అర్ధరాత్రి 1ంటికి ఎవరైనా అనంతగిరి వెళ్తాడా, కానీ ఈ రాహుల్కి ఏం పని పడలేదు. మేమందరం సరదాగా ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తే అప్పుడప్పుడు అనంతగిరి వెళ్దాం అనుకున్నాం. మేమైతే ఎప్పుడు చూడలేదు, బట్ నైట్ 12 దాటిపోయింది, ఆల్మోస్ట్ 12 దాటిపోయింది, సలేస్తుంది అనమాట. టైం చూస్తే ఎగ్జాక్ట్ గా మీరే చూడండి, 1:89 టైం. మనోడు ఫోన్ టైం 1:13 అవుతుంది. 12కి ట్యాంక్ బండ్ అని తీసుకొచ్చి బ్యాగ్స్ లో చూసారుగా, ట్యాంక్ బండ్ తీసుకొచ్చి ఇప్పుడు అనంతగిరి వెళ్దామని గోల్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 18 ఉంటుందా? 80 కిలోమీటర్సా? వెళ్దామా? 1:13 అవుతుంది. వెళ్దామా ఇప్పుడు? నిజంగా మళ్ళీ తమాషా చేయకూడదు అక్కడికి వెళ్ళినా. వెళ్దాం ఇప్పుడు రూమ్ కే మొత్తం భయ్యా, ప్రతి వీకెండ్ సోది. సాటర్డే వెళ్ళొచ్చు, కాకపోతే ఏం కాదు, రేపు సండేనే కదా, ఏం కాదులే. కాకపోతే నైట్ స్టే ఎక్కడ? తుప్పల్లో పోతాడంట రాహుల్. తుప్పలు అలవాటు అయిపోయింది బాగా. రాహుల్ తుప్పలు వెళ్ళి ఏం చేస్తాం? అక్కడ ఎక్కడో దగ్గర చూద్దాంలే, వెళ్ళిపోవాలి అంతే. ఇవన్నీ ఆలోచించద్దు, అనుకున్నాం కదా, వెళ్ళిపోవాలి అంతే. నాకైతే దుప్పటి కావాలా. దుప్పటి నేను స్వెటర్ కూడా లేదు. మనం వెళ్ళేది అడవి ప్రాంతంలో. మన వాళ్ళకి ఫోన్ చేసి రూమ్ లో మాకు ఫేవర్ చేయి, మన వాళ్ళు ఉన్నారు ఎట్లాగో. మనకు మెయిన్ కావాల్సిందంటే పవర్ బ్యాంక్. ఫోన్ లో ఛార్జింగ్ లేదు, దాంట్లో కూడా లేదు. ఫోన్ లో దీనిలో కూడా లేదు, తీసే దాంట్లో కూడా లేదు, నా దాంట్లో కూడా లేదు ఛార్జింగ్. హెల్మెట్స్, పవర్ బ్యాంక్, స్వెటర్స్ ఏమన్నా అంటే స్వెటర్స్. సరే మన వాళ్ళు ఫోన్ చేయి, డైరెక్ట్ తీసుకొని మధ్యలోకి రమ్మని చెప్పారు. సరే ఫోన్ చేసే వాళ్ళకి, ఫోన్ చేసి మన వాళ్ళు ఫోన్. సరే మేమైతే నేను రాహుల్ అండ్ వి గైస్ అందరు సిగ్గుపడుతున్నారు కెమెరా ముందు రావడానికి. ఇంత సిగ్గు అయితే ఎట్లాగా? రేపు పెళ్లి అడ్డ చేసుకుంటారు బాయ్. ఫోటోగ్రాఫర్ పెట్టుకోరా, నాకు అర్థం కాదు. అనంతగిరి వస్తే అనంతగిరి హిల్సా అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్. ఓకే, మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట. స్టార్ట్ అయ్యి మా ఫ్రెండ్స్ కి రూమ్ లో మా స్వెటర్స్ అని తెమ్మని చెప్పాం. మధ్యలో అట్టి పనులు కనపడ్డాయని చెప్పి రాహుల్ ఏం తినలేదంట. వాడేమో రేట్ అయితే నైట్ పూట కొన్నంత రేట్లు చెప్తున్నాడు. చూసారు కదా, అంత కోపం వస్తుంది రాహుల్కి. సెల్లాని అప్పటికప్పుడు మేము అంటే బేరాలు ఆడి నాకు కొంచెం చూసి తీసుకో అన్నా అని లాస్ట్ కి తీసుకున్నాం అనమాట. నైట్ టైం డిస్కౌంట్ లేదా అన్న? మా వాడు డిస్కౌంట్ అడిగితే వాడు ఎక్స్ట్రా చార్జెస్ అంటున్నాడు. బాగాలేదన్నది, బాగాలేదు. నైట్ కోసం అట్టి పండు తినలేదండి రాహుల్. అట్టి పండు కోసం ఆగాడు బయట. ఏంది ఫోనా? ఆ ఫోన్ అంటే హలో ఫ్రెండ్స్, పెట్రోల్ లేదని పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము ఇబ్రహీంపట్నం దగ్గర. సో మేమైతే పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. కాకపోతే మా రూమ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము అనమాట మా కోసం స్వెటర్స్ కుట్టిస్ తీసుకున్నామని. వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సరదాగా అక్కడ వీడియోస్ అయితే తీసుకుందాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, మేము ఫైనల్ గా అయితే రెడీ అయిపోయాం అనమాట. హుడ్డీస్ వేసుకొని టోపీస్ పెట్టుకున్నాడు. మా ఫోన్ లో ఛార్జింగ్ లేదని చెప్పి పవర్ బ్యాంక్ కూడా తీసుకొచ్చారు మా వాళ్ళు. సో కొంతమంది అయితే కెమెరా ముందు రావడానికి చాలా అంటే చాలా సిగ్గుపడుతున్నారు. ట్యాంకులన్నీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో మధ్యలో చాయ్ షాప్ దగ్గర అవుదాం, నిద్ర రాకుండా ఉంటది. సరేనా? మనకి ఎన్ని రోడ్డు తెలుసా? ఓకే వెళ్దాం, బరాబర్ అనంతగిరి హిల్స్ వెళ్దాం. లెట్స్ స్టార్ట్. చూడు, రాని శివ, రాని. ఓకే రాని.
వద్దు ఆఫ్ చేయొద్దు. చాలా దూరం వచ్చాం కదా, అది మళ్ళీ ఇంజన్ ప్రాబ్లం వస్తుంది. బాయ్ ఎట్లుంది బాయ్ చలి? చుంచుతుంది మామూలుగా కాదు. ఎంత ఎన్ని డిగ్రీస్ ఉంది అసలు మామూలు లేదు. అలా కాదు, బైక్ ట్యాంకులు ఫుల్ అయినాయి, మా ట్యాంకులు కూడా ఫుల్ అయినాయి. వెళ్ళి దింపి రాపోయితే నా దగ్గరికి వచ్చేస్తావు అంతే. అభి కానీ కానీ అమ్మ కానీ 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 అమ్మ కానీ అమ్మ కానీ అమ్మ రావాలమ్మ ఎట్ట పడితే పోతున్నారు వాళ్ళు. మంచిగా పెట్టుకున్నావు. నాకైతే సిగరెట్ లేదు, ఏం లేదు. సిగరెట్ కావాలన్నా? మన వికారాబాద్ దాటలే కదా ఇంకా 359. వికారాబాద్కే పోతుంది. వికారాబాద్ చాలా లోకల్ ఉంటుంది కదా. వికారాబాద్ దగ్గర 20 వస్తుంది ఇంకా 30 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్స్? వికారాబాద్ 30 కిలోమీటర్స్. సో ఫైనల్లీ మనకు ఒక 80 to 90 కిలోమీటర్స్ తర్వాత మనకు ఒక రైట్ సైడ్ ఒక చిన్న దాబా అయితే కనబడింది ఫ్రెండ్స్. సో చాయ్ తాగుదాం అని చెప్పేసి ఇక్కడ ఆగినాం. చూద్దాం చాయ్ ఎలా ఉంటుందో. చాయ్ షాప్ అయితే ఎక్కడ కనపల్లా, మన వాళ్ళు ఇక్కడ అయితే ఆపారు. ఎంత టేస్ట్ చూడాలి. ఫోన్ తీసుకున్నాడు బాయ్. ఈ టైంలో కూడా మా సోకులు చూసారు ఎట్లున్నాయో. కాదు నాకు చూడు బండి చలిపెట్టలేదు, ఇప్పుడు మనకెత్తుంది మొత్తం. నిజంగా చలిపెడుతుంది. అమ్మాయి వీడిది వాడేసుకుని పూర్వగా చలిపెడుతుంది. పెడుతుంది 2 పెట్టదు పెడుతుంది. మన ముందు వచ్చిన 2 పనులు కూడా అక్కడికే ఉంటాయి. అడిగే అవే అడిగే అవి అడిగే పోయినప్పుడు ఫుల్ చలి కొడుతుంది. వెచ్చగా కావాలంటే ఈ టైంలో కాఫీ టీ కావాలి. ఇవన్నీ చెయ్యి అల్లం చాయ్ అయిపోయారా? అల్లం చాయ్ ఈ టైంలో చాయ్ దొరకలేదు. చెప్పా మేమేదో చాయ్ తాగుతూ సరదాగా వ్లాగ్ తీస్తుంటే వాళ్ళు ఏదో మేము ఇన్ఫ్లుయెన్సర్ అనుకుని చెప్పి మమ్మల్ని ప్రమోట్ చేయమని చెప్పారు. यूट्यूब पूरा तो कैफे आ जाते हैं. GN स्मार्ट चैनल ये ఛానల్ का ఓనర్ ఓకే గైస్, మీరు కూడా విజిట్ చేయండి. వికారాబాద్ వెళ్ళే దారిలో మనకు 24/7 ఓపెన్ ఉంటారంట. గుడ్ నైట్. మామ ఫ్యామిలీ డాబా ప్రమోషన్ అన్ని అయిపోయినాయి అనమాట. మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. వాళ్ళు అక్కడికేనా ఎవరు ఇల్లు మధ్యలో చిన్న కన్ఫ్యూజ్ వచ్చి మా ఫ్రెండ్స్ దారి తప్పి వేరే రూట్ వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తూ ఆగిపోయాం.
మంచిగా చూడు. సో నిదానంగా అయితే మేము నిదానంగా వచ్చేసాం అనమాట. ఫైనల్ రీచ్ అయ్యాము. నియర్ ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి ఉందన్నమాట. చూడటానికి చాలా బాగుంది. దర్శనంకి వెళ్దామంటే ఎవరు స్నానాలు చేయలేదు. సో ఇప్పుడు కరెక్ట్ టైం కాదని చెప్పి రేపు వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పి అక్కడ దగ్గర చాయ్ షాప్ అయితే ఉంది. అక్కడ చాయ్ చెప్పాము, ఆర్డర్ ఇచ్చాం. దేవస్థానం ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం, దర్శనం చేసుకున్నాం. సో మేము నిదానం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. రాహుల్ వాళ్ళు అయితే వేరే రూట్ నుంచి వస్తున్నారంట. ఈ అనంతగిరి వెళ్ళడానికి టూ వేస్ ఉన్నాయి అన్నమాట. సో అటు నుంచి ఇటు నుంచి టూ వేస్ నుంచి అయితే రావచ్చు. వాళ్ళైతే అటు నుంచి వస్తున్నారు. మేమైతే ఇటు టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యాము. నాకు తెలిసి మేబీ అరౌండ్ 5 kilometers ఉండొచ్చు అనుకుంటా ఇక్కడ నుంచి, టెంపుల్ నుంచి. సో ఇంకా కొంతసేపట్లో మేము చేరుకోబోతున్నాము. మేమైతే మొత్తానికి రీచ్ అయ్యాం అనమాట. ఫైనల్ గా అనంతగిరి దగ్గర ఇక్కడ ఒక ఆర్చ్ కనబడుతుంది. ఇదే మెయిన్ ఎంట్రీ అని చెప్తున్నారు అందరూ. సో ఇక్కడ వెళ్తే మా వాడు ఇక్కడే ఉన్నాడంట, ఫోన్ చేశాడు. ఐ థింక్ మనోడే అనుకుంటే అక్కడ నుంచి ఉన్నది. దొంగనాయాలు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయి గూగుల్ అనేది ఒకటి ఉంది, మ్యాప్స్, దాన్ని వాడుకో. అయితే పెట్టేసాం అనమాట. సో అక్కడ పోలీసులు అయితే ఉన్నారు. పోలీసులు కాదు వాళ్ళు, అక్కడ సెక్యూరిటీ అంట. మనీ అయితే కలెక్ట్ చేసుకున్నారు. ఎందుకని అడిగితే బై వాక్ వెళ్తే 50 rupees అంట. ఇక్కడికి మేము ఇంకా వెహికల్ పంపిస్తాం అనుకున్నాం, పంపించలేదు. మేమే నడుచుకుంటూ వెళ్ళాలంట. మా వాళ్ళు ఇలా బిస్కెట్లు గుట్ట మీదకి నీకు వెహికల్. సో మేమైతే మనీ అయితే పే చేసాం. మేము కాదు, సంతోష్ పే చేశాడు. నా దగ్గర బిస్కెట్లు కూడా 20. ఒక బైక్ కి 20 rupees, పర్సన్ కి 50 rupees తీసుకున్నారు. సో తీసుకొని మమ్మల్ని నడవమన్నారు. ఇది మరి నేను ఇంకా ఆటో ఇస్తారేమో అనుకున్నా పైకి వెళ్ళడానికి. ఆ డబ్బులు తీసుకుని మమ్మల్ని పైకి ఎక్కమన్నారు. ఇంకెందుకు జిప్ లైన్ ఎక్స్పెక్ట్ చేయకపోయాను. జిప్ లైన్ దీనికే లేదు కానీ దానికి ఉంది. యాక్చువల్ గా ఇది కొత్తగా ఈ బండలు వేసినట్టుంది. కొత్తగా లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత ఏం లేకుండే. బాబు జాగ్రత్త. నేను మాత్రం ఫస్ట్ టైం వచ్చా. అదుగో అది చూసా సిరి కాదు. ఒక్క బిస్కెట్ ఇచ్చినంత మాత్రాన మరి ఇంట్లో చింటూ ఎంత విశ్వాసం చూపిస్తున్నా తెలుసా ఇక్కడ. కానీ గోపి మాత్రం తనకి ఇచ్చిన బిస్కెట్ తనే తిన్నాడు. సో ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ అయితే జరిగింది. మ్యాజిక్ కాదు, మేము ఇక్కడ కొండలు ఎక్కి ఇక్కడ చీకటిగా ఉందని చెప్పి మేము టార్చ్ లైట్ యూజ్ చేసుకున్నాం. ఫోన్ టార్చ్ లైట్స్ యూజ్ చేసుకుని కింద దిగుతున్నాం. అక్కడ ఒక చిన్న లోయ అయితే ఉంది, కానీ కొంచెం భయంగా దిగుతున్నాం అనమాట. ఆ టైంలోనే నా చెప్పు కింద పడిపోయింది అనమాట. అది అందరూ బ్లాగ్ కోసం చేసి అనుకుంటారు, కాదు బై మిస్టేక్ లో నా చెప్పు జారి పడిపోయింది. ఆ టైంలో మా ఫ్రెండ్ కార్తీక్ ఏమంటారు, తను ఎంతో కష్టపడి ఆ కింద పడలేదు కానీ ఆ చెప్పు అయితే బయట తీశారు. థ్యాంక్ యూ కార్తీక్. ఇక్కడ నుంచి ఈజీగా ఉంది, చెప్పు పడిపోయింది. వీడియో కోసం కావాలని చేసినట్టు ఉన్నది. వీడియో కోసం కావాలని చేశారు అనుకుంటారు ఎవరు చూస్తే. సో నా చెప్పు అయితే బయట తీసేశారు అనమాట. థ్యాంక్స్ కార్తీక్, నా చెప్పు దొరికింది, అమూల్యమని చెప్పు. బాబు చేతిలో పడుకోరాడు అమ్మా. నా ఫోన్ నాకు నేను పట్టుకుంటా బాబు. జస్ట్ మిస్. నీ ఫోన్ కాదు జస్ట్ మిస్. ఇది చెప్పు పడ్డదా ఆ బండ మీద కరెక్ట్ ఫోన్ ఇట్లా పెట్టిండు. భయ్యా నా ఫోన్ భయ్యా. సుభాష్ చెప్పు. సో ఫైనల్ గా ఉరుక్కుంటూ పైకైతే వచ్చేసినాం. మధ్యలో ఇంకొక 20 meters ఉంది అనగా ఇక్కడ ఆయన పైన ఉన్న వాళ్ళు సన్ రైజ్ వస్తుంది అని చెప్పేసి అంటే ఉరుక్కుంటూ వచ్చినాం ఫ్రెండ్స్. ఆయాసం వచ్చేసింది. సో గోపి మొత్తానికి చేరుకున్నాం అన్నమాట. ఇక్కడే మొత్తం అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ మొత్తం ఇక్కడే కనపడుతుంటది. సో మేమైతే సన్ కోసం వెయిట్ చేస్తున్నాము. వెలుతురు అయితే వచ్చింది కానీ సన్ మాత్రం రావట్లేదు. సో వ్యూ అయితే చాలా బాగుంది, ఫ్రెష్ ఎయిర్. ఇక్కడ మేము ఒక్కలే అనుకున్నాం, చాలా మంది వచ్చారు. మంచి
फाइनली वी डिड करीम फुल लेना है हाफ लेना सुन में तो लेना था रे भाई बिरयानी नहीं फुल लेना है हाफ लेंगे चाय में ओके अब ये फर्स्ट टाइम वी केम మేమైతే మంచి ఫోటోలు అయితే దిగాం, వీడియోస్ అయితే తీసుకున్నాం. సూర్యుడు వచ్చాడు కానీ ఆ ఫోటోలు అయితే మిస్ అయినాయి, మా ఫ్రెండ్ ఫోన్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ టైం చూద్దాం. సో వీడియోలో అయితే మస్తు ఎంజాయ్ చేశారు, అందరు బాగున్నారు, బాగుంది లొకేషన్ అయితే. తర్వాత మేము వెళ్దాం అనుకున్న టైంలో మా ఫ్రెండ్ శివయ్య ఆ టైంలో ఆదుకున్నట్టు వచ్చాడు. సో వేరే లొకేషన్ ఉందని చెప్పి తీసుకెళ్తున్నాడు, మాకు తెలియదు అనమాట. అతన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉన్నాము, ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలియదు. సో మాతో పాటు అయితే ఎవరు రాలేదు, మా బ్యాచ్ వరకే మేము వెళ్ళిపోతున్నాము. ఇది ఇక్కడ ఏదో సంథింగ్ కొంచెం ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది ఆ రూట్ మొత్తం. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అన్నా ఏ అవసరం లేదు అస్సలు దాని జోలికి వద్దు మనకి. దాని కాకుండా బాబు చూపిస్తే ఇంకా ఎక్కడ కిక్ అయ్యారు అక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా ఏం కాదు, నేను చూపించాను కదా 0.7x చూపి ఇది వాళ్ళిద్దరు సెకండ్ హిల్ పాయింట్. ఊర్లో ట్యాంక్ లెక్కనే ఉన్నాయి. సో మన శివుడు చెప్పడం వల్ల కిందికి అయితే వచ్చాం ఫ్రెండ్స్, వేరే ప్లేస్ కి. చాలా మంది అయితే ఆ వ్యూ పాయింట్ చూసేసి అటే వెళ్ళిపోతుంటారు. బట్ మా శివుడు అనుకోకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్లేస్ చూసాడంట. సో మమ్మల్ని అందరినీ పట్టుబట్టి తీసుకుని వచ్చిండు. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం అసలు మేము అతను ఫస్ట్ అనుకున్నాం ఎందుకు శివ వెళ్దామని. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంది, చూపిస్తాం ముందు. ఇక్కడ గ్రాస్ అంతా కూడా మంచి గడ్డి గడ్డి చాలా బాగుంది. ఇది చాలా బాగుంది అంటే ఏదో అనుకున్నాను కానీ మస్తు ఎంజాయ్. లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. మన ట్రిప్ అనుకోకుండా వచ్చిన ట్రిప్ సక్సెస్ఫుల్ గా అయితే జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు అందరూ ఏదైనా ఆ వ్యూ పాయింట్ ఒక్కటే ప్లేస్ అనుకుంటారు, బట్ కిందికి వస్తే ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయితే ఉన్నది. నెక్స్ట్ వచ్చినప్పుడు అందరూ విజిట్ చేయండి. ఏమంటావు గోపి? సైనింగ్ ఆఫ్. ఓకే, సైనింగ్ ఆఫ్.